మనం సక్సెస్ఫుల్గా ఫస్ట్ మైల్ స్టోన్ రీచ్ అయ్యాం. మన ఈ 4 months ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ 10 మైల్ స్టోన్స్ ఉంటాయి. నేను రీసెంట్గా DevSecOps విత్ AWS కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాను కదా, బ్యాచ్ నెంబర్ 86 సెప్టెంబర్ 1 నుంచి దాని గురించి మాట్లాడుతున్నాను. సో టోటల్గా 8 సెషన్స్ కంప్లీట్ అయ్యాయి. లాస్ట్ వీక్ 5 సెషన్స్, ఈ వీక్లో 3 సెషన్స్. లాస్ట్ వీక్లో మనం డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ ముందు ఎలా ఉంది, డెవాప్స్ వచ్చిన తర్వాత ఐటీని ఎలా చేంజెస్ చేసింది, పబ్లిక్ కీ అంటే ఏంటి, ప్రైవేట్ కీ అంటే ఏంటి, వాటిని ఎలా జనరేట్ చేయాలి, ఫైర్ వాల్స్ ఎలా క్రియేట్ చేయాలి, EC2 ఇన్స్టెన్స్ని ఎలా లాంచ్ చేయాలి, లాంచ్ చేసిన ఇన్స్టెన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, లైనక్స్ కమాండ్స్, ఎడిటర్స్, అడ్మినిస్ట్రేషన్ టాపిక్స్, ఇవన్నీ మనం చాలా డీటెయిల్గా నేర్చుకున్నాం లాస్ట్ వీక్లో. సో ఈ వీక్లో ఏంటి అంటే కొంచెం స్పెషల్ అనమాట. సో ఈ టాపిక్స్ అన్ని మీకు ఎక్కడైనా దొరుకుతాయి, ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో కానీ. బట్ మనం ఒక టెక్నాలజీ నేర్చుకున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ పైన అప్లై చేయకపోతే మనకు క్లారిటీ అనేది ఉండదు, డాట్స్ అనేది కనెక్ట్ అవ్వవు, చాలా కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్తాం. సో అందుకని నేను లాస్ట్ 3 daysలో ఒక 3-tier ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేశాను. డేటాబేస్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, వీటన్నిటిని ఒకదాంతో ఒకటి ఎలా కాన్ఫిగర్ చేయాలి అని ఒక అప్లికేషన్ని మాన్యువల్గా మొత్తం మనం నేర్చుకున్న ప్రీవియస్ వీక్లో టాపిక్స్ అన్నిటిని యూజ్ చేసి మాన్యువల్గా డిప్లాయ్ చేసి చూపించాను మన స్టూడెంట్స్కి. సో వాళ్ళు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. సో ఎందుకు నేను మాన్యువల్గా ఫోకస్ చేస్తున్నాను అంటే, మనం ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్లీ ఆటోమేషన్ స్టేజ్లోకి తీసుకెళ్ళేప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే మాన్యువల్గా ఎవరికైతే క్లారిటీ ఉంటుందో వాళ్ళే దానిని సక్సెస్ఫుల్గా ట్రబుల్ షూట్ చేయగలరు. సో మాన్యువల్గా నేర్చుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకున్న వాళ్ళే ఆటోమేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేయగలరు. సో అందరూ చెప్తుంటారు కదా, మన చుట్టూ ఉండే సరౌండింగ్సే మన థాట్స్ని ఎఫెక్ట్ చేస్తాయని. సో అది నేను కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అందుకని మన కమ్యూనిటీలో ఒక లైక్ మైండెడ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేశాను. ఈ మన కమ్యూనిటీలో ఏంటి అంటే ఫ్రెషర్స్ ఉన్నారు, జూనియర్ ఇంజనీర్స్ ఉన్నారు, సీనియర్ ఇంజనీర్స్ ఉన్నారు, టీమ్ లీడర్స్ ఉన్నారు, ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నారు, చాలామంది మన కమ్యూనిటీలో పార్ట్ అయి ఉన్నారు. మన ప్రాజెక్ట్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందో అలాంటి ఎన్విరాన్మెంట్ని ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసాం. సో ఈ మధ్య డెవలప్మెంట్కి ఇంపార్టెన్స్ అనేది తగ్గింది. సో దానివల్ల ఫ్రెషర్స్ కూడా చాలా ఎక్కువ మంది జాయిన్ అయి ఉన్నారు. సో వాళ్ళు ఈ చుట్టూ ఉండే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నుంచి చాలా నేర్చుకుంటున్నారు, ఒక ప్రాజెక్ట్ని చేస్తున్నట్లు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో స్లాక్ కమ్యూనిటీ అనేది పర్ఫెక్ట్గా వెళ్తుంది, QA సెషన్స్ చాలా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి, ఒకరి డౌట్స్ని ఒకరు రిజాల్వ్ చేసుకుంటున్నారు, మనం చెప్పినట్లే నోట్స్ రాసుకుంటున్నారు డైలీ, లింక్డ్ఇన్లో ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నారు, ఒకరు డౌన్ అయినప్పుడు ఇంకొకరు మోటివేట్ చేస్తున్నారు. ఇలా కంప్లీట్గా మన కమ్యూనిటీ అనేది చాలా యాక్టివ్గా, లైక్ మైండెడ్గా, పాజిటివ్గా వెళ్తూ ఉంది. సో ఈ 8 సెషన్స్ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం, ప్లేలిస్ట్, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి, కంప్లీట్లీ ప్రాక్టీస్ చేయండి. మీకు నచ్చితే మన బ్యాచ్లో కంటిన్యూ అవ్వచ్చు.